తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో నేడు ఉద్యమ స్ఫూర్తితో కలకలలాడిపోయింది. పట్టణంలోని స్థానిక సిఐ కార్యాలయ ప్రాంగణంలో, మున్సిపల్ కార్యాలయ ముఖద్వారం వద్ద, అలాగే మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండా పతాక ఆవిష్కరణ కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ రజనీకుమారి, పట్టణ సిఐ బదావత్ సైదా, మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజులు ముఖ్య అతిథులుగా హాజరై మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 14 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలంగా సిద్ధించిన ఈ తెలంగాణ రాష్ట్రం నేడు ప్రగతి పథంలో దూసుకుపోతుందని హర్షం వ్యక్తం చేశారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి రామాయంపేటను ఆదర్శంగా నిలపాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో స్థానిక వార్డు కౌన్సిలర్లు, పాలకవర్గ సిబ్బంది, వివిధ భాగాల అధికారులు, పోలీస్ సిబ్బంది మరియు పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. और सावधान। सैल्यूट। రామాయపేట సర్కిల్ సంబంధించిన 5 పోలీస్ స్టేషన్ ప్రజలందరికీ మా పోలీస్ వారి తరఫున తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు అండి. ముఖ్యంగా మనకు సంబంధించిన వాళ్ళు ఎంతో కష్టపడి మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. అప్పుడు జరిగిన విషయాలు ఏమేమి జరిగినాయి మనందరికీ తెలిసిందే. దాని గురించి కాకుండా ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మనమందరము కూడా దాంట్లో భాగస్వాములు అయ్యాము. కాబట్టి ఇక్కడ జరిగే విషయాలు ఏదన్నా కానీ మనం అందుబాటులో ఉంటాము. అందులో ముఖ్యంగా మా పోలీస్ వారు ప్రతి ఒక్క ఏ విషయమైనా కానీ 24 గంటలు 24/7 మేము అందుబాటులో ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎటువంటి ఇబ్బందులున్నా మేము ఉన్నామనే భరోసా కల్పిస్తూ ముందుకు పోతున్నాము. మేము మాత్రమే కాకుండా మా దగ్గర నుంచి కింద సిబ్బంది, హోంగార్డ్ ఆఫీసర్ దగ్గర నుంచి మా డీజీ సార్ వరకు ప్రతి ఒక్కళ్ళము కూడా పబ్లిక్కు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేయవలసిన అన్ని మార్గాలు చేస్తున్నాం. మా సీనియర్ ఆఫీసర్ డైరెక్షన్ ప్రకారం మేము కూడా చేస్తున్నాం, మా ఆఫీసర్ కూడా చేస్తున్నారు. దీంతో పాటుగా ముఖ్యంగా మేము తెలంగాణ ఏర్పడిన తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులు తగ్గట్టుగానే మేము కూడా డ్యూటీ చేస్తున్నాము. అందులో భాగంగా ముఖ్యంగా మా యొక్క సీనియర్ ఆఫీసర్, మా డీజీ సార్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ పైన మీరు బాగుంటేనే మనకు కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వస్తాయన్న ఆలోచనతో వేరే మనకు ఎటువంటి లాండర్ ప్రాబ్లం లేకపోతేనే ప్రతి ఒక్కటి మనం ముందుకు పోవడానికి అవకాశం ఉందన్న ఆలోచనతో మా పైన బరువు బాధ్యతలు ఉంచారు. అదేవిధంగా మేము అందరం చేస్తాము. దీంతో ముగిస్తున్నాం. మీ అందరికీ కూడా మరొకసారి తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకటి సైబర్ క్రైమ్, ఈ 2 ప్రధానమైన ఛాలెంజెస్ ఉన్నాయి. వీటన్నిటిని 100% అచీవ్ చేసి బ్రేక్ చేసి ప్రజలకి మరింత సేఫ్ అండ్ సెక్యూర్ సొసైటీని వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మనందరం కూడా మన వంతు కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ అమరవీరులకు, జోహార్ జోహార్, జై తెలంగాణ, జై తెలంగాణ. మున్సిపల్ పట్టణంలోని ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మన కేంద్రంలో సోనియా గాంధీ గారు మనకు ఇవ్వడం వల్ల మనకు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా ఎంతోమంది
అమరులైన అమరులకు త్యాగాల గుర్తింపుగా వాళ్ళని గౌరవించి స్మరించుకుందాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా మనకు విద్యలో కానీ, వైద్యం, యువత మరియు సాంకేతిక రంగంలో కానీ అన్ని రంగాలలో అభివృద్ధి సాధించుకుంటూ ముందుకు నడుస్తున్నాం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. మున్సిపాలిటీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా మున్సిపాలిటీలో జరుపుకోవడం జరిగింది. దీనికి తెలంగాణ ఏర్పడడానికి ఎందరో అమరవీరుల త్యాగఫలం. దీనికి ఏ ప్రభుత్వం కూడా గుర్తించి ఎన్ని రోజుల నుంచో 1969 నుంచి యుద్ధమాలను కూడా గుర్తించి ఎలాంటి రాష్ట్ర విభజన జరపలేదు. ముఖ్యంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు మన ఉమ్మడి రాష్ట్రాన్ని విభజిస్తే కొందరు విశ్లేషకులు కాంగ్రెస్ పార్టీకే ముప్పు ఉందని చెప్పడం కూడా జరిగింది. దాన్ని కూడా లెక్క చేయకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ జూన్ 14 సెకండ్ నాడు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ఒక తెలంగాణ వచ్చినాకనే అన్ని విధాల మన తెలంగాణ ప్రజలకు పరిపాలన సౌలభ్యం జరిగింది. ఎందుకంటే మన నిధులు మనమే వాడుకుంటట్టు ఎన్నో మన తెలంగాణ నిధులు ఆంధ్ర పాలకులు ఆంధ్రాకు మళ్లించి మన అభివృద్ధి కుండుపరిచే ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి దానికి కూడా గట్టి నిర్ణయంతో తీసుకొని తెలంగాణ ప్రజల యొక్క బాధలు మరియు కష్టాలు అన్నీ బడుగు బలహీన వర్గ పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని మనకు తెలంగాణ సాధించుకున్నాక దానికి ఏదైతే మన గౌరవ సోనియా గాంధీ గారు మరియు కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ప్రజలు రుణపడి ఉండడం జరిగింది. జై తెలంగాణ. जनगण मंगल